డైలీ టేస్ట్ ది డైలీ. ఆర్థికంగా వెనుకబడిన ఎంబీసీలకు, అన్ని వర్గాల బీసీలకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేసి ఆర్థికంగా పైకి తెస్తాం. ఎస్సీల జీవితాల్లో వెలుగును నింపుతున్నాం. గత ప్రభుత్వంలో వేధింపులకు గురైన ఎస్సీ వర్గానికి అండగా నిలిచాం. వారి హక్కులు కాపాడుతూ వారి నిధులు వారికే ఖర్చు చేస్తున్నాం. ఎస్సీల సంక్షేమం కోసం గత బడ్జెట్లో 20,280 కోట్లు ఖర్చు చేశాం. ఎస్సీ సామాజిక వర్గాల్లో అంతరాలు తగ్గించేలా, ఏ వర్గాన్ని నొప్పించకుండా, ఏ ఒక్కరూ నష్టపోకుండా ఎస్సీ వర్గీకరణతో వారి దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చాం. సోలార్ రూఫ్టాప్ ఉచితంగా ఏర్పాటు చేసి విద్యుత్ ఇస్తాం. ఆదాయ మార్గాన్ని చూపిస్తాం. ఎస్టీల అభివృద్ధి జరిగినప్పుడే నిజమైన అభివృద్ధి అని మేము నమ్ముతాం. మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం ద్వారా వారి జీవన ప్రమాణాలు పెంచుతున్నాం. అడవి తల్లి బాటలో కార్యక్రమం ద్వారా 1000 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టాం. మారుమూల గిరిజన ప్రాంతాలను ప్రధాన రహదారులతో కనెక్ట్ చేస్తున్నాం. డోలీ మోతలకు ఫీడర్ అంబులెన్స్తో విముక్తి కల్పిస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్తగా 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నాం. అరకు కాఫీకి అంతర్జాతీయ బ్రాండింగ్ తెచ్చాం. మరో లక్ష ఎకరాల్లో కొత్తగా కాఫీ తోటలు పెంచి గిరిజనుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా అడుగులు వేస్తున్నాం. మైనారిటీ హక్కులు పరిరక్షిస్తూ అవసరాలు తీరుస్తున్నాం. ఇమాములకు 10,000, మౌజములకు 5,000 చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నాం. హజ్ యాత్రికులకు ఒక్కొక్కరికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందిస్తున్నాం. గన్నవరం ఎయిర్పోర్ట్ని ఎంబార్కేషన్ పాయింట్గా చేశాం. 8,424 మంది పాస్టర్లకి ₹5,000 గౌరవ వేతనం ఇస్తున్నాం. మహిళా సాధికారిత, భద్రత, గౌరవం కోసం కట్టుబడిన ప్రభుత్వం మాది. ఎంఎస్ఎంఈలతో మహిళలను పారిశ్రామికవేత్తలు చేస్తున్నాం. ప్రతి రంగంలో మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నాం.